వేకువజామునే నదీ తీరాన నడక, ఆపై ఇసుక తిన్నెల్లో యోగా, తరువాత స్వచ్ఛమైన నీటిలో ఈత. ఇంతకంటే ఆరోగ్య సూత్రాలు ఏముంటాయి? ప్రకృతిని ఆస్వాదిస్తూ చేస్తూ ఆనందం, ఆరోగ్యం పొందుతున్నారు రాజధాని వాసులు. ఉద్యోగ విరమణ చేసిన వారి నుంచి యువకుల వరకు ఉదయాన్నే ప్రకృతికి ప్రణామం అంటున్నారు. ఆ విశేషాలు మనము చూసేద్దాం. సమస్త ప్రకృతికి ప్రణామం. కనకదుర్గమ్మ వారధి దిగువన తూర్పు ఇసుక తిన్నెల్లో చక్కటి ప్రకృతి సోయగం కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతోంది. అలాంటి ప్రదేశానికి తెల్లవారుజామునే వచ్చేస్తున్నారు అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు కృష్ణా నదీ తీరాన ఆరోగ్య సూత్రాలు వల్లిస్తున్నారు. ఉదయించే సూర్యుడికి ప్రణామం చేస్తూ ఇసుక తిన్నెల్లో నడక, జాగింగ్, యోగా చేస్తున్నారు. 20 ఏళ్ల యువకుల నుంచి 70 ఏళ్లు పైబడిన వృద్ధుల వరకు ఇక్కడ నిత్య విద్యార్థులే. నది మధ్యలో లభించే ముల్తాన్ మట్టిలో స్నానం చేయడం ఇక్కడి ప్రత్యేకత. కొన్నేళ్లుగా ఇదే విధానాన్ని అనుసరిస్తూ అనారోగ్యాలకు దూరంగా ఉంటున్నారు. నేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను. దీనిలో ఈ మట్టి బాతు మొన్నటి ఒక 2 నెలల నుంచి మొదలుపెట్టా. పారా తీసుకొస్తా, ఎమ్మటే తీసుకొని వెళ్ళిపోతా. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ పోతున్నాయి. కాళ్ళ మీద చుమ్ 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 అని కాళ్ళలు లాగుతాయి. లాగిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాయి. నడుస్తానికి కూడా చాలా బాగుంది. 2-3 కిలోమీటర్ ఇసుకలో శాండ్ వాక్ చేస్తా. చాలా బాగుంది. నో బీపీ, నో షుగర్. ఈ కృష్ణానదిలోకి 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నాకు లెగ్మెంట్ ఆపరేషన్ జరిగింది. శాండ్ వాకింగ్లో నాకు అన్నీ సెట్ అయిపోయి చాలా చక్కగా బాగా నీట్గా నడవగలుగుతున్నాను. ప్లస్ స్విమ్మింగ్ చేయగలుగుతున్నాను, యోగా చేయగలుగుతున్నాను. ఈ వాతావరణం చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం చాలా బాగుంది. షుగర్ కంట్రోల్లో ఉండటం కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి ఏమి ఉండవండి. హెవీ వెయిట్ మీద నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదండి. ఇసుకలో ఏ రకమైన మోకాళ్ళ నొప్పులు రావండి. ఉదాహరణ నేనే 110 కిలోలు వెయిట్ నేను. ప్రకాశం బ్యారేజీ దిగువన వారధి దాటాక ఉన్న ఈ పాయకు ప్రత్యేకత ఉంది. భూగర్భం లోపలి నుంచి ఉబికి వచ్చే ఊట నీరు ఇక్కడ పాయలా ప్రవహిస్తుంది. మొత్తంగా 6 అడుగులకు మించి లోతు కూడా ఉండదు. ఊట నీరు కావడం వల్ల రోజూ స్వచ్ఛమైన జలాలే ఉంటాయి. ఇసుకలో చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలు బలపడటమే కాకుండా నడక సామర్థ్యం పెరుగుతుంది. ప్రతి ఇసుక రేణువు పాదం నుంచి మెదడుకు వెళ్లే నాడులను ఉత్తేజపరుస్తుందని అమరావతి వాకర్స్ అసోసియేషన్ వారి దృఢ విశ్వాసం. ఇక్కడికి వస్తున్నాను. ఇది చాలా మంచి ప్రదేశం. విజయవాడలో చాలా మంది దీని గురించి తెలియదు. ఇక్కడ చాలా ప్రశాంతంగా, చాలా చక్కగా స్విమ్మింగ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ ఇది వినియోగించుకోండి. వచ్చి ఇక్కడ యోగా చేసుకోవటం, వాకింగ్, ఇసుకలో నడవటం, అలాగే ఇంకా మిగతా స్నానాలు చేయటం రివర్లో చేసి రోజు ఆల్మోస్ట్ 3 అవర్స్ స్పెండ్ చేస్తారు. 60 పైన వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఇంకా ఎంగేజ్ వాళ్ళు రావడానికి తోడ్పడితే బాగుంటుంది. ఇంత అందమైన పరిసరాలని విజయవాడ, గుంటూరు వాసులు ఉపయోగించుకోలేకపోతున్నారనే చింత ఉంది మాకు. కాలుష్యం లేని పరిసరాలు మనకు ఊళ్ళో దొరకదు. ఇంతకంటే మంచి వాతావరణం ఇంకెక్కడా ఉండదని నా భావన. సుమారు 25 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చేవారున్నారు. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు అన్ని రకాల వ్యాయామాలు చేస్తుంటారు. రకరకాల ఆటలతో వివిధ రూపాల్లో వ్యాయామం చేయడం ఇక్కడి వారి ప్రత్యేకత. నడువు నొప్పి, డిస్క్ ప్రొలాప్స్ కంప్లీట్గా క్యూర్ చేసుకున్నాను. ఎక్కువసేపు సిమెంట్ రోడ్డు మీద నడిచినప్పుడు నా మోకాలు పెయిన్ వచ్చేది. 5-6 రోజులు ఇసుకలో నడిస్తే ఆ మోకాలు నొప్పి క్యూర్ అవుతూ ఉండేది. బూట్లు, చెప్పులు ఏమి లేకుండా
న్యాచురల్ వట్టి పాదాలతో నడితే బాడీలో ఎంతైతే వెయిట్ పడుతుందో అంత వెయిట్ భూమిలో దిగుతుంది. కాబట్టి నడు నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ ఎక్కడ రావడానికి స్కోప్ లేదు. ఇంత మంచి ప్లేస్ నాకు తెలిసి ఆంధ్ర తీర ప్రాంతంలో ఎక్కడ లేదని చెప్పవచ్చు. కాలుష్య రహితమైన గాలి పీల్చుతూ నడవడం, యోగా చేయడం, పారే నీటిలో జలకాలు ఆడటం వల్ల తాము ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నామని అంటున్నారు. ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదం వీటన్నిటిని ప్రకృతి నడుమ ఆస్వాదిస్తామంటున్నారు ఇక్కడ వాసులు. కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.